చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతుంది ఇద్దరికి. అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ బర్త్డే పార్టీలు అవసరమా లేదా ఏంటి అని చాలా డిస్కస్ చేస్తున్నారు. కొంచెం చెప్పండి అసలు ఏం జరుగుతుంది, మీరేం చేస్తున్నారు? ఏం జరగట్లేదు. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. మోదీ భక్తుడు నేను. చెప్పండి. ఇండియాకి అడ్వైస్ ఏమైనా ఇవ్వదలుచుకున్నారా? ఇండియా ఇస్ డూయింగ్ గ్రేట్ అండి. ఇండియా వాళ్ళు ఏం చేయాలంటారు ఇప్పుడు? ఇండియాలో అంటే యుఎస్ లో ఉన్న వాళ్ళు మనం ఇండియాకి వెళ్ళి సపోర్ట్ ఇద్దామా, మీరు ఏం చేద్దాం? అన్ని విధాలుగా సపోర్ట్ ఇవ్వాలి. ఫైనాన్షియల్ గా మొత్తం నైలు రాసి రాసిస్తా. ఇక్కడ ఆలోచన పనికిరాదు, ఆవేశం కావాలి. ఫండ్ రైజర్ స్టార్ట్ చేస్తానండి. శ్రీకాంత్ గారు ఇప్పుడు ఒక $10,000 మనకి చందా ఇవ్వబోతున్నారు. డెఫినెట్లీ మీరు ఫండ్ రైజర్ స్టార్ట్ చేయండి. ఇది పని చేయట్లేదు, పని చేస్తుందండి. అయ్యో ఎదిలో డబ్బులు పోయనే, అయ్యో ఎబులు ఖాళీ ఆయనే. నెక్స్ట్ మీరేమన్నా ఇవ్వదలిచారండి? నో కామెంట్స్. నో కామెంట్స్ అంటారు. మీరేమన్నా ఇద్దాం అనుకుంటున్నారు? గురువు గారు చెప్పేస్తారు కదా, 10,000తో స్టార్ట్ చేస్తున్నారండి ఆయన. మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? నేను ప్రస్తుతానికి మా ఇల్లు అంతా మార్టిగేజ్ తర్వాత నేను ఇల్లు ప్లాన్ చేస్తున్నారండి. మనకి ఈ విధంగా ఆయన చెప్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉండి, మన భారతదేశం ఎంతో 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 మంచిది. ఎన్నో సంవత్సరాల నుంచి మనము ఇండియా నుంచి వచ్చేసాము యుఎస్, అయినా కూడా నా దేశం రా మనదిరా అంటూ ఆయన ఇల్లు కూడా తాకట్టు పెట్టడానికి ఆయన రెడీ అయిపోయారండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలండి. జై భారత్, జై హింద్.